నమస్తే సివాయిస్ న్యూస్ కి స్వాగతం. జిల్లాలో ఉన్న వివిధ పరిశ్రమల్లో అగ్నిమాపక మార్గదర్శకాలకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు. ఏలూరు కలెక్టరేట్ లోని గౌతమి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా వాయిస్ ఓవర్ క్రైసిస్ గ్రూప్ కమిటీ మీటింగ్ జరిగింది. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా అగ్నిమాపక మార్గదర్శకాలకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే నోటీసులు జారీ చేయనున్నారని, మరొక మారు 15 రోజులు పని దినాల గడువుతో ఆయా పరిశ్రమల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాలని జిల్లా ఫైర్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, ఏలూరు ఆర్డీఓ కాజావలి, ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆర్ త్రినాథరావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం ఆదిశేషు, ఉప రవాణా కమిషనర్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటేమో తర్వాత పంపించే యాక్టివిటీ డిఫరెంట్గా ఉంటుందండి. క్రెడిట్ రిపోర్ట్ క్రెడిట్ చెప్పేదాన్ని కొటేషన్ కూడా ఒకే వెండర్ అండి. ఆల్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఒకే వెండర్ నుంచి కొటేషన్ వస్తుంది. అది చెక్ చేస్తాం. దాంట్లో మా గైడెన్స్ అయితే బికాస్ ఆఫ్ కన్వీనియన్స్ దే మే డు. అంటే ఒక పర్సన్ తో డీల్ చేసుకోవడానికి అతని కాంట్రాక్ట్ లా పెట్టి అతను అన్ని మెటీరియల్ కొని ఇచ్చినట్ల ఒక ఇన్వాయిస్ అలా కొటేషన్ ఇవ్వవచ్చు. వాట్ ఈస్ నాన్ అంటే బ్యాంక్స్ పాలసీలో విజిలెన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సార్. ఒకే వెండర్ నుంచి ఇమీడియట్ ఒక మంత్లో 30-40 లోన్స్ కానీ అయినట్టయితే విజిలెన్స్ యాక్షన్లో అది పాయింట్అవుట్ చేస్తారు. అంటే అదే వెండర్ మిగతా వాళ్ళు కూడా ఇచ్చిననే మీకు ప్రాబ్లం కదా, అలా లేకపోతే ప్రాబ్లం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.